హర్యానాలోని అంబాలా కోర్టులో కాల్పులు కలకలం రేపాయి. అంబాలా సిటీ కోర్టు కాంప్లెక్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. బ్లాక్ స్కార్పియోలో వచ్చిన యువకులు ఫైరింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు వచ్చేసరికి వారు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయను మంచు దట్టంగా కమ్మేసింది. రోడ్డుపై అడుగుల మేర మంచు పేటలు వేసి కనిపిస్తోంది. దీంతో వరుసగా 3వ రోజు శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై మూతపడింది. కశ్మీర్ లోయకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శ్రీనగర్, లద్దాఖ్ రోడ్డును అధికారులు మూసేశారు. హైవేపై వందల వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. భారీ హిమపాతంతో హిమాలయన్ రీజియన్తో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో 10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా పడ్డాయి.